నమస్తే. తెలంగాణను తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి ఒకే స్లోగన్ పైన. సో నీళ్ళ దోపిడీ అయిపోయింది, నిధుల దోపిడీ అయిపోయింది. నియామకాలు ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టినటువంటి ప్రభుత్వాలు నియామకాలు ఇవ్వకుండా నిరుద్యోగులను బలి తీసుకుంటున్నాయి. సో దానికి నిలువెత్తు ఉదాహరణే మన వెనకాల కనపడుతున్నటువంటి బండారి కుమారస్వామి మరణం. మనం ప్రజెంట్ ఇప్పుడు నిన్న చనిపోయినటువంటి వేలేరు మండలం షోడాషిపల్లి, ఇది హన్మకొండ జిల్లాకు వస్తుంది. మనం హన్మకొండ జిల్లాలోనే ఉన్నాం. సో ఆయనకు సంబంధించినటువంటి మెమోలు నిన్న ఏదైతే ఉద్యోగం రాక ఉన్నతమైనటువంటి చదువులు చదివి చిట్ట చివరికి చెట్టుకు వేలాడిండు చీరతో ఊరేసుకొని. సో ఆ సంబంధించినటువంటి ఇంటి దగ్గరే ఉన్నాం. సో చాలా పేద కుటుంబం, ఉన్నతమైనటువంటి చదువులు చదివిండు. ఇగో 10వ తరగతిలో మార్కులు 540 మార్కులు, అలాగే ఇంటర్లో వచ్చినటువంటి మార్కులు 968 మార్కులు, అలాగే ఆయన బీటెక్ చదివిండు. సో డిస్టింక్షన్లో ఫస్ట్ క్లాసెస్ విత్ డిస్టింక్షన్లో ఆయన పాస్ అయిపోయాడు. సో అయినప్పటికీ కూడా ఉద్యోగం లేదు. మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక పక్కన ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అధికారంకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు నిర్లక్ష్యం వహిస్తుంది. ఆ నిర్లక్ష్యానికి బలైనటువంటి వ్యక్తే బండారి కుమారస్వామి. భార్య, ఆయనకు యువకుడు 30-32 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుడు. 4-5 సంవత్సరాల క్రితమే పెళ్ళి అయిపోయింది. 2 కొడుకులు, చిన్న పిల్లగాళ్ళు ఇక్కడ కనబడతారు. అగో అక్కడ కనబడతా ఉన్నాడు చిన్న పిల్లాడు, చిన్న కొడుకు అతను, చిన్న కొడుకు. సో తండ్రి లేడు, అనాథగా మిగిలిపోయింది ఇప్పుడు. సో ఆ చావుకు ఎవరు కారణం? ఈ పిల్లల భవిష్యత్తుకు ఎవరు భరోసా? సో ప్రభుత్వాలు ఇప్పటికి కూడా ప్రజాప్రతినిధులు స్పందించలేదు, ఎవరు కూడా మేధావులు స్పందించలేదు, ఎవరు కూడా ఈ సంబంధించినటువంటి మరణాన్ని తెర మీదకి తీసుకొచ్చి హైప్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ప్రతిసారి కట్టుకున్నటువంటి భార్యతోటి, కన్నటువంటి తల్లిదండ్రులతోటి ఒకటే ఆవేదన. ముఖ్యంగా నాకు ఉద్యోగం కావాలి, నేను ఇంత చదువు చదివినా అని చెప్పేసి తరచూ బాధపడుతుండేటోడట. చిట్ట చివరికి ఏ ఉద్యోగం లేక ఆయన పార్సల్ మోసేటువంటి ఆ పని చేసేది. పార్సల్ ఏవైతే ఉంటాయో అవి ఇంటికి తీసుకొచ్చేటువంటి ఆ పని కూడా చేసేది. సో ఇంత ఉన్నతమైనటువంటి చదువులు చదివి సో జీవితం అంతా కూడా ఇట్లా మరి ఆయన తను చాలించడం జరిగింది. సాధించలేదు. ఇది ఆయన మొదటి నుంచి కూడా లక్ష్యం ఉద్యోగాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలన్నటువంటి లక్ష్యంతో చదివినటువంటి చదువులు. లాస్ట్కి ఇక్కడ పిల్లల్ని వదిలిపెట్టేసిండు, భార్యను వదిలిపెట్టేసి మొత్తానికి హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో పని చేసుకుంటూ మళ్ళీ అవే పుస్తకాలతోటి కుస్తీలు పట్టిండు, పుస్తకాలతోటి దోస్తీ చేసిండు. సో అయినప్పటికీ ఎక్కడ కూడా ఇస్తానన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు లేవు. మొత్తానికి నిర్లక్ష్యం వహించింది ప్రభుత్వం, దానికి బలైపోయాడు. ఈ చావుకి ఎవరు కారణం కావాలా? ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ ఖచ్చితంగా కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కదా. ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు ప్రభుత్వం పైన ఉన్నది కదా. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు వాళ్ళందరికీ కూడా సహాయం చేయలేదు. ఇప్పుడు అక్కడ కనబడుతున్నటువంటి వాళ్ళ చిన్న కొడుకుని చూసినాం, ఇక్కడ వాళ్ళ పెద్ద కొడుకు ఆయనే ఆ బాబు, పెద్ద కొడుకు. ఏం పేరు చిన్న నీ పేరు? హరి. హరి ఎట్లా ఉండేటోడు మీ డాడీ? ఎట్లా ఉండేటోడు నీతోటి? బాగానే మాట్లాడేటోడా? బాగా మాట్లాడేదా? ఏమనేది? నువ్వు పోయేదా మీ నాన్నతో ఎప్పుడైనా బావి దగ్గరికి పోయేదా? ఏమైంది మీ నాన్నని బావి కాడ చూసినావా? మళ్ళీ చనిపోయిన తర్వాత చూసినావా? రోజు పోయేదా మీ బావి కాడికి? రోజు నేను బావితో మీ నాన్నతో పోయేటోని కాదా? అప్పుడప్పుడు పోయేటోని. ఎప్పుడు చూసినావు మీ నాన్నని? ఎప్పుడు చూసినావు లాస్ట్గా? పొద్దుగాల స్కూల్కి పోతాంటే చూసి. స్కూల్కి పోతాంటే చూసినావు. నేను ఎప్పుడైనా స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేదా? నిన్న తోలు వచ్చింది ఏమన్నా మరి? ఏ స్కూల్కి పోయేది మీరు? సెయింట్ ఫ్రాన్సిస్ వేలేరు. ఓకే, బస్కి వెళ్ళేది. ఓకే. ఏం చేసేది రాత్రిపూట? మీ నాన్న పుస్తకాలతో చదివేదా? ఇంట్లో ఎప్పుడన్నా చదువుకుంటూ ఉండేదా? హైదరాబాద్లో ఉన్నారా మీరంతా? ఎప్పుడైనా వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళిందా? చిన్నవాళ్ళు. మీరు కూడా ఫ్యామిలీ అంతా కూడా అక్కడే హైదరాబాద్లో ఉండేది మీరంతా? అంటే ఇప్పుడు 2 పిల్లలు అయిన తర్వాత పోయిందా? పెద్ద ఆయన పుట్టినప్పుడే పోయేది. ఎన్ని నెలలు ఉన్నారా? సంవత్సరం. ఎందుకు హైదరాబాద్కి వెళ్ళి? మరి ఇక్కడ ఈ వ్యవసాయం ఉన్నది అంత ఉంది కదా. నౌకరీ ఎత్తనని వేయండు. హైదరాబాద్ అందరూ ఉంటారు చుట్టాలు, అక్కడ వాళ్ళతో పాటు చేసుకుంటా ఉద్యోగం ఎత్తుకుంటా అని వేయండు. ఎంతవరకు చదివింది మీ ఆయన? ఎంతవరకు చదివింది మొత్తం? బీటెక్ చదివిండు. ఓకే. ఎట్లా చనిపోయింది మరి? అక్కడ బావి దగ్గర ఊరేసుకొని చనిపోయిందా?
అందుకు వచ్చి నాకు శాతం అయితే లేదన్నాడట మనసులో పెట్టుకున్నాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆ అక్క ఏజ్ అంత కొట్టేది ఉంటే 25 నుంచి 28 సంవత్సరాలు ఉంటాయి కావచ్చేమో. ఇద్దరు పిల్లలు 10 సంవత్సరాలు కూడా లేవు ఇద్దరు పిల్లలకి. ఇప్పుడు ఈమెకు ఎవరు ఉండాలి? ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఎవరు ఆదుకోవాలి? ఒకవేళ కనుక ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా అదే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టయితే ఉంటే ఈరోజు ఈ చావు ఉండకపోవచ్చేమో, మనం ఇక్కడ దాకా రావాల్సినటువంటి అవసరం కూడా ఉండకపోవచ్చేమో. కానీ ఇచ్చినటువంటి మాటను తప్పి ఇలా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి ఈరోజు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి కుమారస్వామి యొక్క ప్రాణం పోయింది, ఒక నిండు ప్రాణం పోయింది. సో ఈ చావుకి ఖచ్చితంగా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం మిగతా వాళ్ళతో. ఆయన ఫస్ట్ మందు కూడా తాగిండు దీనికోసం. ఏందమ్మా? ఫస్ట్ ఆయన పుట్టినాక మందు కూడా తాగిండు. ఎవరు మీ ఆయన? ఎందుకు? దీనికోసమే. అయితే ఉద్యోగం రాలేదనే? ఇప్పుడు ఏ ఇయర్లో నీకు పెళ్ళి అయింది? అప్పటికి పెళ్ళైనాకనే ఒక కొడుకు పుట్టినాక చిన్న పెద్ద అయినా పుట్టినాక 3 నెలలు ఏమన్నా అప్పుడు ఏమైనా సూసైడ్ నోట్ ఇట్లా ఏమైనా రాసిండా? అప్పుడు ఏమైనా చెప్పిండా? మరి మీకు ఏమన్నా నాకు ఉద్యోగం రావట్లేదు కాబట్టి చెప్పే అని నీకే చెప్పిండా? అప్పటి నుండే ట్రై చేస్తాడు కానీ లక్కు లేదు ఆయనకు. చెప్పేది ఏం చెప్పేది? నేను ఆకుమచ్చ చేసుకుంటా అక్క, నేను ఇంత చదివిన అక్క, నాకేం దొరకపోయా అక్క అంటే వద్దురా, నువ్వు మంది అసంటని కాదు, ఏదో ఒక పని చేసుకోరా, నువ్వు చిన్న పని చేయనంటున్నావు కదా, నువ్వు చదివే పని చేస్తే ఎట్లరా, ఒకటి చేసుకుంటా అంటే నువ్వు ఎట్నో ఒకటి చేసుకో, లేకపోతే అమ్మతోని ఉండరా అని చెప్పింది. రాత్రి కూడా కారు వేసుకొని వచ్చి ఇప్పుడు పొద్దుగాల కూడా ఫోన్ చేసింది, తమ్ముడు ఆయన మంది అసంటాడు కదా అని చెల్లె కొడుకే. సో ఈ సావుకు అంతా కూడా కారణం ఉద్యోగం రాకపోవడం అనుకోవచ్చా? ఇది అంతేనా? ఉద్యోగం ఎవరైనా వచ్చిందా అమ్మ ఇక్కడికి? ఏమైనా మిమ్మల్ని పలకరించడానికో మందలు ఇచ్చేదానికో ఎవరు రాలేదు? పల్లారాజేశ్వర రెడ్డి చప్పుడు వేయలేదు, అంత ర్యాంక్ వచ్చిన పల్లారాజేశ్వర రెడ్డి చప్పుడు వేయలేదు. అప్పుడు ఆయన నాయకత్వం ఉన్నప్పుడే చప్పుడు వేయలేదు. అమ్మ గేట్ కానే ఉన్నా నేను, ఏం మాట్లాడలే. మరి మా ఊరి పిల్లోడా మరి వచ్చి మాట్లాడతా అని రాలే, మా ముందుకు వచ్చి చెప్పలే, రాలే. ఆయన ముందు ఈ సర్పంచ్ నిలబడ్డాక సంపద రెడ్డి ఉన్నాడు, సంపద రెడ్డి గురించి పొద్దుగదాంలో తీసుకుపోయే ముందు వచ్చిండు, ఆయన పక్కన ఉండేట ఆయన కొల్ల ఆయన. చెప్పదలుచుకున్నావమ్మా ఇంకేమన్నా? ప్రభుత్వానికి ఏమైనా వేడుకోలు అంటే మాకేమైనా సాయం చేయాలి, ఆర్థిక సాయం. నా కొడుకులను ఇట్లా చూడాలి, మాకు ఏదైనా దారి ఇగో ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పుడు మన చనిపోయినటువంటి కుమారస్వామి వాళ్ళ తల్లి ఎదుడు ఇంకా ఆమె ఏజ్ దాదాపుగా 70 సంవత్సరాలు ఉంటుంది కావచ్చేమో. ఇప్పుడు తెలంగాణ పోరాటం జరిగేటప్పుడు మేము రాసుకొని వాడుకున్నాము, చదువుకున్నోళ్లకు ఉద్యోగము లేక కన్నోళ్ళ కష్టాలు. ఆ తల్లి కన్నీళ్ళు చూస్తుంటే నాకు గుర్తుకొచ్చింది. చదువుకున్నోళ్లకు ఉద్యోగము లేక కన్నోళ్ళ కష్టాలు కళ్ళతో చూడక, చదువంతా శాపమై, అంటే ఎంత చదువుకుంటే అంత శాపం అవుతుంది తెలంగాణలో. బతుకంతా భారమై, అంటే బతకలేక ఉరివోసుకుంటున్నదో తెలంగాణ ఊరెళ్ళిపోతున్నదో అని. ఇలా తెలంగాణ ఉరివోసుకుంటున్నది చూపిస్తుంది. ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇవాళ ఈ పల్లెల ఇప్పుడు వాళ్ళు చెప్పారు పల్లా రాజేశ్వర రెడ్డి ఊరిది. పల్లా రాజేశ్వర రెడ్డి ఒక యూనివర్సిటీ పెట్టి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి పోయిండు. ఆయన ఎప్పుడు చూసినా గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎంబడే ఉండేట ఆయనే అసలు ముఖ్యమంత్రి ఈయననే కాదు అనే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇంత 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 జరిగింది అంటే దాదాపు ఇంత 30-40 గంటలు అయిపోయింది ఇప్పటికి జరిగిపోయి. ఇప్పటివరకు కనీసం మందలియలేదట. అంటే వాళ్ళకు సామాన్య ప్రజల మీద వాళ్ళకు సామాజిక బాధ్యత ఎంత ఉన్నది అనేది మనకు దీంతో అర్థమవుతుంది. రేపు పొద్దుగాలు వస్తారు ఇప్పుడు ఇది చూసిన తర్వాత. ఓకే, రేపు పొద్దుగాలు వస్తారు. అలాగే పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఇదే ఊర్లో ఉన్న కాడ నీకు రాజకీయ వ్యవస్థలు ఉన్న వాళ్ళకి ఒక తిరుగు ఉంటుంది. కానీ అదే ఊర్లో బ్రిలియంట్ చదువుకున్న ఇంత పల్లరాజేశ్వర రెడ్డి కూడా చదువుకొని ఉండడు. ఇన్ని మార్క్స్ ఆయనకైతే 100% వచ్చి ఉండయి. ఓకే, కానీ ఇక్కడ ఆత్మహత్యలు, ఒకదికి ఇక్కడ ఆత్మహత్యలు వాళ్ళ దగ్గర తాబేదారులుగా ఉన్నటువంటి వాళ్ళు, బల్లాలు మోసేటువంటి వాళ్ళకు ఆ స్థాయిలో ఉంటాయి. ఇలా ప్రైవేటీకరణ అయిపోయి తెలంగాణలో ప్రైవేటీకరణ చేసి యూనివర్సిటీలు పెట్టే స్థాయి వాళ్ళు పోతే, ప్రభుత్వ బడులలో చదువుకొని ప్రభుత్వాలతో అండగా ఉండాల్సినటువంటి వాళ్ళు, ప్రభుత్వాలు అండగా ఉండాల్సినటువంటి పిల్లలకు మాత్రం ఇలా ఆత్మహత్యలకు దారి తీసే పరిస్థితికి ఏర్పడ్డది.